హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, 89 కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థుల కోసం ఉన్నటువంటి అనేక వీడియోస్ చేస్తూ ఉన్నాం. ప్రైవేట్ యూనివర్సిటీస్, డీమ్డ్ యూనివర్సిటీస్ వచ్చినప్పుడు మొట్టమొదటిగా దీని ప్రయోజనాన్ని అందుకున్నటువంటి రాష్ట్రం తమిళనాడు రాష్ట్రం, తర్వాత బెంగళూరు. చాలా ఆలస్యంగా తెలుగు రాష్ట్రాలు అందులోకి వచ్చినాయి. మనకి కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్, అదేవిధంగా డీమ్డ్ యూనివర్సిటీస్ మన రాష్ట్రంలో కూడా మల్లారెడ్డి కానీ, అనురాగ్ కానీ, లేకపోతే శ్రీనిధి కానీ, గురునానక్ కానీ ఇట్లా దాదాపు ఒక 20-25 యూనివర్సిటీస్ మన తెలంగాణ రాష్ట్రంలో నెలకొల్పడ్డాయి. ఒకనొక రోజుల సంగతి వదిలిపెట్టేసింది. 2 సంవత్సరాల క్రితం 40,000 రూపాయలు ఉన్నటువంటి కాలేజీ కూడా యూనివర్సిటీ అయితే 1,50,000 పెట్టి కుమ్మశుద్ధంగా పైసలు సంపాదించారు యూనివర్సిటీ వాళ్ళు. అబ్బా, దాన్ని చూసి ప్రతి ఒళ్ళు యూనివర్సిటీకి అప్లై చేయడం మొదలుపెట్టారు. కానీ 2026 సంవత్సరం 2 ఏళ్లలోనే మొత్తం మారిపోయింది పరిస్థితి. ఈరోజు లాస్ట్ టైర్ 4 ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న అడ్మిషన్స్ కూడా యూనివర్సిటీ చేసుకోలేనటువంటి దుస్థితిలోకి వెళ్ళిపోయినాయి అనమాట. మరి ప్రజలు ఏం మార్పును గమనించారో, క్వాలిటీ ఇంజనీరింగ్ కాలేజెస్ వైపే తెలంగాణ ప్రజల చూపు తప్ప యూనివర్సిటీస్కి ఈ సంవత్సరం నిరాదరణ ఎదురైందని చెప్పొచ్చు. ప్రజల్లో ఈ మార్పు కాలేజీ యాజమాన్యాలను కూడా ఆలోచిస్తుంది. నెక్స్ట్ ఇయర్ దాదాపు 10 నుంచి 12 మంది కొత్త యూనివర్సిటీస్కి పోవాలని ఆలోచన చేసి కూడా ఇదేదో తేడా కొడుతుందే అని పునః పరిశీలన చేసుకోవాల్సినటువంటి పరిస్థితిలోకి కాలేజీ చైర్మన్స్ వెళ్ళినటువంటి విధానాన్ని నేను గమనిస్తూ ఉన్నాను. ఎందుకంటే చాలా కాలేజెస్ అంటే టైర్ 4లో ఉన్నటువంటి కాలేజెస్ కూడా ఒక 1000 ఇంటేక్ ఉంటే ఒకవేళ మేనేజ్మెంట్ సీట్లు ఒక 300 సీట్లు ఒక 200 మిగిలిపోయినా పర్లేదు, కానీ అట్లీస్ట్ కౌన్సిలింగ్లో అయినా ఒక 800 సీట్లు నిండుతాయి కదా. ఆ 800 సీట్లని యూనివర్సిటీలో మొత్తం మేనేజ్మెంట్ రూపంలో చేయాలి అన్నట్లయితే వాడి తల ప్రాణం తోకొస్తుంది. చాలా తోపు కాన్లు, తురుంగ్ కాన్లు అనుకున్న వాళ్ళు కూడా యూనివర్సిటీలో 1000 అడ్మిషన్లు కూడా చేయలేక సతికిలు పడుతున్నటువంటి పరిస్థితి. ఇది చిన్న యూనివర్సిటీ నుంచి పెద్ద యూనివర్సిటీ దాకా అందరికీ ఈ సంవత్సరం ఎదురుదెబ్బ తగిలిందని చెప్పొచ్చు. ప్రజలు ఒక రకంగా గత 2 ఏళ్లతో పోల్చి చూసుకున్నప్పుడు యూనివర్సిటీస్ని పూర్తిగా తిరస్కరించినట్టుగా మనకి కనిపిస్తుంది. కారణాలు అనేవి ఇంకా తెలియరావాల్సి ఉంది. థ్యాంక్ యూ.